అందరికీ నమస్కారం. మనం ఈరోజు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీల పనితీరు 2014 నుంచి ఎలా ఉందనేది మాట్లాడుకుందాం. 2014 నుంచే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 2014 ఎన్నికల నుంచే కంటెస్ట్ చేశాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్యలో అప్పుడు ఎలక్షన్ బాగా జరిగింది కాబట్టి మొన్న 2019లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, 24 దాకా చేశాడు. ఇప్పుడంటే ప్రతిపక్ష హోదా లేదు, తీసి పక్కన పెట్టండి. ఈ రెండు పార్టీలకు సంబంధించిన ఎంపీలు ఢిల్లీలో ఏం చేశారు అనేది ఈరోజు మన టాపిక్. 2014లో ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసి ఎలక్షన్కి వెళ్ళటం జరిగింది. జనసేన పోటీ చేయకుండానే చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయటం మీ అందరికీ తెలిసిందే. అయితే పోలవరం అనే ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్టుగా చేయించింది, ముంపు మండలాలను ఆంధ్ర రాష్ట్రంలో కల్పించింది. అప్పట్లో బీజేపీతో సఖ్యతగా ఉండి ఇవన్నీ జరిగినాయి. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతికి ప్రధానమంత్రి మోడీ గారి చేత శంకుస్థాపన చేయించడం, ఇలాంటివన్నీ జరిగినాయి. కాకపోతే అదే 5 సంవత్సరాల మధ్యలోనే ప్రత్యేక హోదా పేరుతోటి మనం ఎన్డీఏలో నుంచి బయటికి రావడం, ఇలా జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు ఎంత చేయాలో అంత పార్లమెంట్లో చేశారు. రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, గల్లా జయదేవ్ గారు కావచ్చు, అట్లా అప్పుడు మనకి చాలామంది ఎంపీలు ఉన్నారు. అందరూ ఫైట్ చేశారు. మా రాష్ట్రం పరిస్థితి ఏంటి, ప్రత్యేక హోదా ఇస్తామన్నారు కదా, తిరుమల వెంకన్న సాక్షిగా చెప్పారు కదా, అది ఏమైపోయింది, ఆంధ్ర రాష్ట్ర రాజధాని పరిస్థితి ఏంటి, మనకు మా స్టేట్కి రావాల్సిన ఫండ్స్ ఇవ్వట్లేదు మీరు అని చెప్పి ఆ టైంలోనే మోడీ గారి ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ ఎంపీలు లోక్సభలో ఉండి. కట్ చేస్తే 2019 ఎలక్షన్స్లో కేవలం ముగ్గురు తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు. పవన్ కళ్యాణ్ గారు ఆ టైంలో సపరేట్గా పోటీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 22 మంది ఎంపీలతోటి ప్రధాన భూమికే అక్కడ పోషించారు. ప్రత్యేక హోదా అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని కలిసి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారు, మనం అనుకున్న దానికంటే ఎక్కువ మెజారిటీ బీజేపీకి వచ్చింది, సో మనకి ఇప్పుడు ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని మాట్లాడాడు. ఆయన ఎలక్షన్లప్పుడు 2019 ఎలక్షన్లకు ముందు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు. సరే, అది రాలేదు, ఇక రాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత రోజే రాష్ట్రంలో జనాలందరూ మబ్బులు విడదీశాడు, అది వేరే విషయం. అయితే 2019 నుంచి 24 మధ్యలో 22 మంది ఎంపీలు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం పాటు పడింది అనేది ఇక్కడ క్వశ్చన్. అసలు 22 మంది ఎంపీలను పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు పార్లమెంట్లో పోరాడండి అని చెప్పే ధైర్యం చేయగలిగాడా? మిథున్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, అండ్ సోకాళ్ళు ఉన్న 22 మంది ఎవరైనా కానీ ఆ టైంలో ఒక కేంద్ర మంత్రిని కలిసి, సార్ మా రాష్ట్రంలో ఇది పరిస్థితి, మీ శాఖకు సంబంధించి ఈ ఉన్నాయి కన్సర్న్స్, ఇవి కొంచెం పట్టించుకోండి సార్ అని చెప్పిన ఎప్పుడన్నా ఉందా ఒక్క ఇదన్నా? ఏది లేదు. నాకు ఈ మధ్య తెలిసింది ఏంటంటే, అప్పట్లో ఏదైనా ఎంపీ వెళ్ళి ఒక కేంద్ర మంత్రిని కలవాలంటే నిర్మలా సీతారామన్ గారిని కావచ్చు, పీయూష్ గోయల్ గారిని కావచ్చు, రాజ్నాథ్ సింగ్ గారిని కావచ్చు, ఇలాగా ఎవరినన్నా కలవాలి అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పర్మిషన్ ఇచ్చి మరీ పంపాలంట. మళ్ళీ పక్కన ఒక మనిషి ఉండాలంట. ఈయనేం మాట్లాడతాడో ఏంటో, ఇంత భయంలో జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం నడిచింది 5 సంవత్సరాలు. ఆ సమయంలో 3 ఎంపీలు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. రామ్మోహన్ నాయుడు గారు, గల్లా జయదేవ్ గారు, కేసినేని నాని గారు. ఆయన అంటే ఇప్పుడు వైసీపీకి వెళ్ళిపోయారు, కానీ ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తే వాళ్ళు 3 ఎంపీలు సమయం వచ్చినప్పుడల్లా సెంట్రల్ గవర్నమెంట్ని విపరీతంగా ప్రెజర్ చేశారు. అవన్నీ సాక్ష్యాలు ఇప్పుడు వెళ్ళినా కూడా మీరు సంసద్ టీవీలో చూసుకోవచ్చు, ఉంటాయి. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిని 3 రాజధానులుగా చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రతిపాదించి ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పెడితే అది శాసన మండలిలో బిల్ పాస్ కాకపోతే తర్వాత
అదే జగన్మోహన్ రెడ్డి శాసన మండలిని రద్దు చేస్తున్నానని చెప్పాడు, అది వేరే విషయం, అది పక్కన పెడితే అదే టైంలో నరేంద్ర మోడీ గారు మీరే వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేశారు ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతికి, దాన్ని జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నాడు, మీరు రాష్ట్రానికి సంబంధించి ఇట్లాంటి విషయాల్లో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వరని కూడా ఎంపీలు ముగ్గురు విపరీతంగా ఫైట్ చేశారు. రామ్మోహన్ నాయుడు గారు, గల్లా జయదేవ్ గారు అయితే విపరీతంగా సమయం సందర్భం వచ్చినప్పుడల్లా, వాళ్ళకి టైం ఇచ్చినప్పుడల్లా రాష్ట్ర ప్రయోజనాల కోసమే వాళ్ళు అక్కడ మాట్లాడారు. అలా మాట్లాడే టైంలో ఒకసారి రామ్మోహన్ నాయుడు గారు పైకి లేస్తే, రే కూర్చోరా, మాట్లాడినంత వాటికి చాలు అని చెప్పి ఇదే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎవరైతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్లోర్ లీడర్గా ఉన్నాడో ఆ వ్యక్తి బీసీ నాయకుడైనటువంటి రామ్మోహన్ నాయుడిని కూర్చోరా అన్నాడు పార్లమెంట్లో. రికార్డింగ్ ఉంది ఇప్పుడు కూడా పార్లమెంట్లో. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీల సంస్కారం. ఇప్పుడు కట్ చేస్తే 2024 ఎలక్షన్స్ అయినాయి, కేవలం 4 అంటే 4 గెలిచారు, 151 11 అయిపోయింది జగన్మోహన్ రెడ్డిది. ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఎంపీగా ఉండి ఆయన ఆ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చి మళ్ళీ అదే స్థానం నుంచి ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ పైన గెలిచాడో ఆయనే తెలుగుదేశం పార్టీ మొత్తానికి ఫ్లోర్ లీడర్. ఆయన ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కడెక్కడ నిధులు రావాలి, ఏ విధంగా డెవలప్ చేయాలనే ప్రతి ఒక్క అంశం మీద కూలంకుషంగా పార్లమెంట్లో చర్చిస్తున్నారు మన ఎంపీలతో కలిసి. అప్పటి ఎంపీలకి ఇప్పుడు ఎంపీలకి తేడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీకు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు అప్పుడు వైసీపీలో ఉన్నారు, తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున సేమ్ పార్లమెంట్ నుంచి ఆయన ఎంపీ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మైండ్ సెట్ మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాలి. మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి విషయంలో నేను నిన్న చూసా వేరే న్యూస్ ఛానల్లో, నిజమే కదా అనిపించింది నాకు. ఎంత దారుణం అంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి సింగరాయకొండ దగ్గర ఒక డిస్టిలరీ ఉంది. డిస్టిలరీ అంటే మందు తయారు చేసే డిస్టిలరీ, బీర్ ఫ్యాక్టరీ అంటారు చాలామంది. మనం తిరుపతి వెళ్ళేటప్పుడు ఆ సింగరాయకొండ దగ్గరలో ఆ ఫ్యాక్టరీ దగ్గర విపరీతమైన స్మెల్ వస్తుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది అది. అరే, ఒక అధికార పార్టీ ఎంపీని జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులు ఆయనకు సంబంధించిన ఒక ఫ్యాక్టరీలో తయారయ్యే మద్యాన్ని, బ్రాండెడ్ మద్యాన్ని అమ్ముకోవటానికి కూడా వాళ్ళ అవకాశం వల్ల ముడుపులకి బెదిరించి, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇదే విషయాన్ని మాగుంట గారు జగన్ గారికి చెప్తే, చాలా సంపాదించావు కదన్నా, మన వాళ్ళు చెప్పినట్టు చేయన్నా అని పంపించాడంట. నేను నిన్న న్యూస్ ఛానల్లో చూసేది. కానీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి గొప్పతనాన్ని మెచ్చుకోవచ్చు. ఇంత జరిగినా కూడా ఆయన బయటపడి ఆ వ్యక్తిని ఒక్క మాట కూడా ఇప్పటి వరకు మీడియా ముఖంగా ప్రశ్నించలా. అది ఆయన చిత్తశుద్ధి అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. ఎందుకులే పోనీ అయిపోయింది కదా, ఇప్పుడు ఆడితే తగాదా ఎందుకు అనుకోని కూడా ఉండొచ్చు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకి ఇచ్చేటువంటి వాల్యూ. తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఉన్నారు, వీళ్ళల్లో చాలా వరకు డైరెక్ట్గా వెళ్ళి సెంట్రల్ మినిస్టర్స్ని కలిసి మాకు అది కావాలి మాకు ఇది కావాలని అడుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు బైరెడ్డి శబరి గారు కావచ్చు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కావచ్చు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు కావచ్చు, భరత్ గారు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం ఎడ్యుకేటెడ్ పర్సన్సే. వాళ్ళకి ఏదన్నా టాపిక్ ఇచ్చి దీని మీద మీరు మాట్లాడండి అంటే అనర్గళంగా మాట్లాడగలరు. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు గారు కావచ్చు, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలని 100% పార్లమెంట్లో ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు. వాటి ఫలితమే ఇప్పుడు ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్లో ఈ సంవత్సరం 2 నెలల్లో రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలన్నీ, రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలన్నీ ఇలా అడగటం, అలా గవర్నమెంట్ అనుమతులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇదే లాస్ట్ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డికి కూడా 22 మంది ఉన్నారు ఎంపీలు. మరి ఆయన ఎందుకు చేయలేకపోయాడు? ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధిలో ఎందుకు పరుగులు పెడుతుంది, అప్పుడు ఎందుకు పరుగులు పెట్టలేకపోయింది? కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కేవలం ఆయన కేసుల గురించి తప్పించుకోవటానికి, కాళ్ళు పట్టుకోవటానికే వెళ్ళాడు అనేది నా పర్సనల్ ఫీలింగ్. చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ వెళ్ళారు, చాలాసార్లు వెళ్ళారు ఈ సంవత్సరం 2 నెలల్లో. ప్రతిసారి అమిత్ షా గారితో, మోడీ గారితో, సీతారామన్ గారితో ఇట్లా మినిస్టర్లు అందరితో కూర్చొని ఏ శాఖలో రాష్ట్రానికి ఏమేం కావాలి, ఏమేం చేయాలి అనేది ప్రతిదీ కూలంకుషంగా చర్చించి వస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా ఆయన ఎవరెవరితో మాట్లాడాడో, ఏ అంశాల మీద మాట్లాడాడో ఎంపీలందరినీ కూర్చోబెట్టుకొని ఒక పెద్దన్నలాగా ఎంపీలందరినీ
ఆయనే గైడ్ చేస్తూ ఆయనే కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను ఈరోజు ఢిల్లీ వచ్చాను, వీళ్ళని కలిశాను, రాష్ట్రంలో ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల మీద పరిష్కరించమని కోరాను, పలానా మినిస్టర్లు అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ చాలాసార్లు వెళ్ళాడు కదా 5 సంవత్సరాల్లో. ఒక్కరోజన్నా ప్రెస్ మీట్ పెట్టి నేను ఢిల్లీ వచ్చిన పని ఇది, నేను ఢిల్లీ రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చాను. కానీ సాక్షిలో ఈ సోకాల్డ్ బులుగు మీడియాలో ప్రతిసారి వేసేది ఏంటంటే అమరావతి పోలవరం ఇదే వేసేవాళ్ళు. అప్పుడు వేసేవాళ్ళు 3 సంవత్సరాలు క్రితం నుంచి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులను పెట్టాడో అప్పటి నుంచి ఏం చేశాడు, పోలవరం కోసం అని చెప్పేవాళ్ళు బయటికి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టి నేను ఢిల్లీ ఎందుకు వచ్చాను, ఇది చేశానని చెప్పేవాడు కాదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ఎంపీలందరూ ఆయనతో కలిసే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎంపీలందరూ బయట చేతులు కట్టుకొని నుంచుంటే లోపల నుంచి అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళే వచ్చేవాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ ఇట్టా చేతులు కట్టుకొని నుంచోవాల్సిన పరిస్థితి. అది కూడా మనం అన్నీ చూసాం. ఈ వీడియో మీకు ఒక పార్టీ సిద్ధాంతాలు ఎలా ఉంటే రాష్ట్రానికి మంచి జరుగుద్దో తెలియజేయటం కోసం వీడియో చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అధికారంలో ఉంటే రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలన్నింటినీ ఫాస్ట్గా తెప్పించుకోవటం, ప్రతిపక్షంలో ఉంటే రాష్ట్ర ప్రయోజనాల మీద పోరాడటం, ఏదైతే అధికార పార్టీ చేయలేకపోతుందో దాని మీద తెలుగుదేశం పార్టీ పోరాడటం. ఇది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటో ఆ పార్టీ అధ్యక్షుడికి తెలుసా? ఇప్పటికీ నాకు డౌటే. అసలు ఎంపీలు 22 మంది ఉన్నారు, 22 మందితో ఏం చేయాలి అనేదన్నా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా ఆలోచించాడా? ఒక ఎంపీ కన్నా అపాయింట్మెంట్ ఇచ్చి ఆ పార్లమెంట్లో సమస్యల్ని వినే ప్రయత్నం చేశాడా? పార్లమెంట్ అంటే నేను పార్లమెంట్ గురించి మాట్లాడతా, పార్లమెంట్ నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నా. ఆ 7 నియోజకవర్గాల్లో సమస్యల గురించి ఎప్పుడన్నా వినే ప్రయత్నం చేశాడా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న మిథున్ రెడ్డి ఎక్కడున్నాడు ఇప్పుడు? అవినాష్ రెడ్డి ఏ కేసులో ఉన్నాడు? బాబాయ్ హత్య కేసులో ఉన్నాడు. మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో లోపలికి వెళ్ళాడు. ఇది జగన్మోహన్ రెడ్డి పార్టీ సిద్ధాంతం. తెలుగుదేశం పార్టీని నమ్ముకొని పనిచేసినటువంటి రామ్మోహన్ నాయుడు సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు. ఇప్పుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి. పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చి అమెరికాలో కొన్ని వేల కోట్ల రూపాయలు గడించినా కూడా ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి వస్తే గల్లా జయదేవ్ గారు ఎన్నికల్లో పోటీ చేయడానికి సముఖత వ్యక్తం చేయకపోతే ఆ సీట్ని పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఇస్తే ఆయన భారీ మెజార్టీతో గెలిచి మినిస్టర్ ఆఫ్ స్టేట్ అయ్యారు. ఆ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అయ్యి ఆయన రాష్ట్రంలో ఎక్కడ ఎవరు ఇబ్బంది పడినా కూడా వాళ్ళ గురించి ఫైట్ చేస్తున్నాడు. గుంటూరు సిటీ రూపురేఖలు ఖచ్చితంగా అతి త్వరలో మారబోతున్నాయి. ఆయన ఆర్ఓబీలు ఆర్యూబీలు ఎన్ని తెచ్చాడో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి పిఎంజిఎస్వై కింద కొన్ని కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద వాటిలో 70% ఆయన గుంటూరు పార్లమెంట్కి తీసుకెళ్ళాడు. బాపట్ల సూర్యలంక బీచ్ డెవలప్మెంట్ కోసం 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయగలిగాడు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే పనికి ఆహార పథకం కింద జనాలకు డబ్బులు ఇవ్వాలో అవి పనులే కాలేదని చెప్తే వాటి మీద ఫైట్ చేసి అప్పుడు పనిచేసిన వాళ్ళకి ఇప్పుడు డబ్బులు ఇప్పించాడు. చిన్న చిన్న కాంట్రాక్టులు ఏవైతే చేశారో తెలుగుదేశం సంబంధించిన నాయకులు ఈ పనులు ఏవి కాలేదని జగన్మోహన్ రెడ్డి చెప్తే వాటి మీద ఫైట్ చేసి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆ డబ్బులు కూడా ఇప్పించాడు. మామిడి రైతుల గురించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిన్నగాక మొన్న బంగారుపాళ్యం వెళ్ళి ఓ పెద్ద స్క్రిప్ట్ ప్లే చేశాడో ఆ మామిడి రైతులకు సంబంధించి 160 కోట్ల రూపాయలు డబ్బులు రిలీజ్ చేయించాడు. ఇది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. తెలుగుదేశం పార్టీ ఎంపీలకు కూడా ప్రతి పార్లమెంటు సమావేశానికి ముందు పార్లమెంటరీ పార్టీ మీటింగ్ అని పెట్టి అక్కడ ఏ వ్యూహాలు అవలంబించాలి, అక్కడ మనం ఏ అంశాల మీద మాట్లాడాలి, ఏ అంశాలని ప్రధాన ఎజెండాగా పెట్టుకోవాలి అనేది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ టీచ్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం మంచి మంచి బిల్స్ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు మొన్న ఈ మధ్య వక్ఫ్ బోర్డ్ బిల్ పాస్ అయ్యేటప్పుడు ఎంపీలందరికీ కాన్ఫరెన్స్ కాల్ పెట్టి వాళ్ళు ఏ విధంగా మాట్లాడాలి, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముస్లిమ్స్ ఏమనుకుంటున్నారు, ఏంటి, మనం ఎలా అడుగేయాలి దీని మీద అని చెప్పి వాళ్ళందరికీ 30 గంట సేపు క్లాస్ ఇచ్చారు. మీరు ఇలా వెళ్ళండి, ఇలా మాట్లాడండి, అలా మాట్లాడండి, అది ఇది అని. అది చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి ఎంపీలతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడని చెప్పమనండి ఆ ఎంపీ నన్ను బయటకు వచ్చి. నేను కేవలం ఎంపీల గురించి ఎందుకు మాట్లాడుతానంటే రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్ళాలంటే సెంట్రల్ సపోర్ట్ కూడా మనకు అంతే ముఖ్యం.
గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లతోటి. దాన్ని ఆయన కక్షపూరిత రాజకీయాలతోటి, ఆయన స్వలాభాల కోసం, ఆయన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర అభివృద్ధిని మర్చిపోయి, రాష్ట్రంలో ప్రజలకు న్యాయం చేయాలన్న విషయాన్ని మర్చిపోయి, అమరావతి రాజధాని రైతుల ఉసురు పోసుకొని, పోలవరాన్ని పూర్తి చేయకుండా అన్నమయ్య డ్యాం నిర్వాసితుల ఉసురు పోసుకొని, పోలవరం R&R ప్యాకేజీకి సంబంధించిన ఆ ప్రజలు ఉసురు పోసుకొని, రాష్ట్ర ప్రజలందరూ ఉసురు పోసుకొని 151 నుంచి 11కి వచ్చాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి చేసింది లాస్ట్ 5 yearsలో. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎంపీలు 21 మంది ఎవరు పని చేయట్లేదో చెప్పండి మీరు. ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తున్నారు. 95% పనిచేస్తున్నారండి. ప్రతి ఒక్కళ్ళు వాయిస్ కలిగిన వాళ్ళే. టైం వస్తే పార్లమెంట్లో టైం ఇస్తే రాష్ట్రం గురించే మాట్లాడేటువంటి వ్యక్తిత్వం ఉన్నోళ్లే. జగన్మోహన్ రెడ్డి పార్టీలో అలా ఉండదు. సో నేను కేవలం ఈ 2 పార్టీల సిద్ధాంతాలు ఏంటి, 2 పార్టీలకు సంబంధించిన ఎంపీలు అప్పుడు 22 మంది ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఇప్పుడు 21 మంది ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ముందుకెళ్తున్నారు, 14-19 మధ్యలో ఉన్నటువంటి ఎంపీలు ఏం చేశారు, ఇదంతా మీకు తెలియజేయటం కోసమే ఈ వీడియో చేశా. లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని ఏ విధంగా ట్రీట్ చేశారు వీళ్ళు, మాగుంట శ్రీనివాసులరెడ్డి గారిని ఏ విధంగా ట్రీట్ చేశారు వీళ్ళు, రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా ట్రీట్ చేశారు వీళ్ళు. అది వాళ్ళ ఉసురు తగిలే వాళ్ళు 11కు పడిపోయారు. 22 నుంచి 4కు వచ్చారు. మీరందరూ అర్థం చేసుకోవాలి, పార్లమెంట్ అనేది భారతదేశ ప్రభుత్వం. అక్కడ చేసిన శాసనం ఇక్కడ మనకు కూడా శాసనమే. వాళ్ళు శాసనం చేస్తే మనం కూడా అనుభవించాలి దానికి. వాళ్ళు మంచి చేసినా, దానివల్ల మనకు నష్టం జరిగినా మనం క్విక్ అయ్యమంటానికి లేదు. ఎందుకంటే మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అక్కడ పార్టిసిపేట్ చేసిన తర్వాతే అక్కడ శాసనం జరుగుద్ది. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి ఎంత అన్యాయం చేశాడో ఇక ఒక వీడియోతోటో 10 వీడియోలతోటో చెప్తే సరిపోయేది కాదు. పెద్ద పెద్ద సినిమాలు ఒక 100 తీసినా సరిపోయేది కాదు 5 సంవత్సరాలు ఆయన చేసిన విధ్వంసానికి. అందరూ గుర్తుపెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణకాండనే, దమనకాండనే మనం మర్చిపోయి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ 99% లేదు, ఒకవేళ ఓటేయాలన్న ఆలోచన వచ్చినా కూడా మిమ్మల్ని క్షమించే అవకాశం ఉండదు. రాష్ట్రాన్ని నాశనం చేయడంలో మీరు కూడా పాలు పంచుకున్నట్టే అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం.